హుజూరాబాద్ లో బీజేపీకి తక్కువ ఓట్లు రావాలని కొందరు ప్రయత్నించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ లేని వర్గాలు హుజూరాబాద్ లోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేయాలని, వ్యక్తుల కోసం కాదని బండి సంజయ్ అన్నారు. నేను మా ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు చెప్పిన, బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తి లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టడానికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్సులో ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఇది ఎక్కడి వచ్చినా నీకు ఎన్ని తెలిసినా భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తా ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు రాజు చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు ఇలా నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుందన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నాయి.